అంతర్రాష్ట్ర దొంగలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 7 జిల్లాలలో 90 చోరీలు చేసిన తిరువీధి సురేందర్ను అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇతడి వద్ద 461 గ్రాముల బంగారం, 424 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోగా వీటి విలువ సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుందని సిపి పేర్కొన్నారు. దొంగలించిన సొత్తును శ్మశాన వాటికలో పాతిపెట్టి అవసరం ఉన్నప్పుడు అక్కడి నుండి తీసి వాడుకునేవాడు. నిందితుడు సురేందర్ గత సంవత్సరం నవంబర్లో రాజమండ్రి జైలు నుండి బెయిల్పై వచ్చినట్లు చెప్పారు. అప్పటి నుండి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో సత్తుపల్లి బస్ స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న నిందితుడిని కానిస్టేబుల్ నరేష్ అదుపులోకి తీసుకోబోతుండగా అతడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అప్పటి నుండి అతడిపై దృష్టి పెట్టిన పోలీసులు గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడికి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండడంతో ఆఫ్లైన్ గూగుల్ మ్యాప్ మార్కింగ్ ద్వారా చోరీలు చేసేవాడని సిపి పేర్కొన్నారు. ప్రీవియస్లో కూడా ఆయనకి ఒక కన్విక్షన్ ఉంది. చాలాపల్లి ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో 4 కేసెస్ కొత్తగూడెం, 3 కేసెస్ మహబూబాబాద్, 3 కేసెస్ వరంగల్ కమిషనరేట్, 7 కేసెస్ సూర్యాపేట్, 5 కేసెస్ నల్గొండ, 5 కేసెస్ ఇన్ ఏలూరు, 1 కేస్ ఇన్ వెస్ట్ గోదావరి, టోటల్ 43 కేసెస్ ది లాస్ట్ 3 monthsలో ఆయన కమిట్ చేయడం జరిగింది. ఆయన అంతా హ్యాబిచువల్గా ప్రొఫెషనల్ దొంగ. ఆయనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది. బాగానే యూజ్ చేసి పోలీస్కి ఇంటరోగేషన్ టెక్నిక్స్, పోలీస్కి ఎట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌసెస్, గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో హౌసెస్కి మార్క్ చేసి ఎక్కడ పొటెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అది మార్క్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫెన్స్ చేసి అదే రాత్రికి ఈ ప్రాపర్టీకి తీసుకొని ఎక్కడైనా లోకల్గా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్టీ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చి ప్రాపర్టీ కలెక్ట్ చేసి సేల్ చేస్తారు. కొందరికి డీటెయిల్ ఇస్తాం. టోటల్ 461.18 grams గోల్డ్ ఆయనతో సీజ్ అయింది. సిల్వర్ ఆర్నమెంట్స్ 424 grams, ఒక మొబైల్ ఫోన్, ఒక యూనికార్న్ బైక్ అండ్ 1 గ్లామర్ బైక్. క్యాష్ 3,33,000. టోటల్ వర్త్ ప్రాపర్టీకి 45 lakh అప్రాక్సిమేట్లీ ఉంటుంది. మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఆయనకి మేము రిమాండ్ చేస్తాము. ఆయనకి కఠిన చర్యలు రావాల్సింది. మనకు ఒక ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్స్పెక్టర్ గారు కిరణ్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముందుకు నేను ఇన్స్ట్రక్షన్